2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. సార్, మీరు చాలా మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళని కూడా మీరు చూసుంటారు. బిహైండ్ రీజన్స్ మీకే కొన్ని తెలుస్తుంటాయి కాబట్టి అడుగుతున్నాను. టెక్నికల్లీ స్ట్రాంగ్ అయినా, హై సౌండ్ అయినా సరే వాళ్ళని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి సార్ అసలు? అంటే ఎక్కువగా స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అండి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే జాబ్ వచ్చేస్తుంది అన్న పాయింట్లో ఉంటుంది. 85% ఆఫ్ స్టూడెంట్స్ ఇదే మైండ్ సెట్తో ఉంటారు. సో కానీ అక్కడ వాళ్ళకి తెలియాల్సింది ఎప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఈ జాబ్ కొట్టేస్తాను సార్ అని వెళ్ళి వచ్చాక ఎప్పుడైతే జాబ్ రాలేదో, వీళ్ళు సెలెక్ట్ అవ్వలేదో, అప్పుడు దే రియలైజ్ వాట్స్ హ్యాపెనింగ్ అన్నది. ఏంటి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు టెక్నికల్ స్ట్రాంగ్ అండి, మీరు నాలెడ్జ్ పరంగా చాలా స్ట్రాంగ్. దాన్ని ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అడిగిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, ఆన్సర్ చేయాలి కదా క్లియర్ కట్గా. అది చేయలేనప్పుడు అవ్వదు. అట్ ద సేమ్ టైం నేను స్ట్రాంగ్, సెల్ఫిష్నెస్ అన్నది ఉండకూడదు. ఓకే, అంటే ఇంటర్వ్యూర్ ఏం చూస్తారు, తిను టీం ప్లే చేయగలడా లేదా, టీంలో సెట్ అవుతాడు లేదా అన్నది చూస్తారు. ఎందుకు, ఒక సింగిల్ పర్సన్ ఉంటారు కదా ప్రతి ప్రాజెక్ట్లో. సో అవన్నీ చెక్ చేసేటప్పుడు వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కూడా దానికి తగ్గట్టు ఉన్నాయా లేవా అన్నది చెక్ చేస్తారు. థర్డ్ థింగ్, ఎప్పుడైతే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవో టీంలో ఉండలేరు. అంటే తిను సింగిల్గా చేసుకోగలడు, మనం ఒక కాన్సెప్ట్ ఇస్తే టీం వర్క్ చేయలేదు అని చెప్పి వస్తుంది. ఓకే, ఫోర్త్ పాయింట్, నెగోషియేషన్ స్కిల్స్. చాలా స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్ ఉంటుంది. ఓకే, అన్ని రౌండ్స్ కంప్లీట్ అవుతాయి, నెగోషియేషన్ స్కిల్ ఉండదు. ఎక్కడ ఉండాలి నెగోషియేషన్ స్కిల్? శాలరీ రేంజ్లో కావాలి. అది ఉండదు అనమాట. సో హెచ్ఆర్ ఏం చెప్తే దానికి ఓకే అంటారు. సో అప్పుడు వాళ్ళకి అనిపించింది అంటే రేపు పొద్దున్న టీంలోకి తీసుకున్నప్పుడు కూడా టీం లీడర్ ఏం చెప్తే అది బ్లైండ్గా చేస్తారు, వీళ్ళు ఓన్గా ఏమి చేయలేరు అన్నది వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, హెచ్ఆర్ ఏం మాట్లాడుతున్నా నాట్ చేస్తూ ఉంటారు ఓకే ఓకే అన్నట్టు, కానీ అసలు దాని యాక్చువల్ మీనింగ్ కానీ అది ఎంత స్ట్రెంత్ ఇస్తుంది అన్నది తెలియదు. సో అదొక నెగిటివ్ పాయింట్ క్రియేట్. సో ఇట్లాగా ప్రాపర్ సాఫ్ట్ స్కిల్స్ లేకపోయినా, ప్రాపర్ డ్రెస్సింగ్ లేకపోయినా, టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది లేకపోతే ఆబ్వియస్లీ మీరు ఏ జాబ్ క్రాక్ చేయలేరు. ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి పర్సనాలిటీ అండర్లోనే కొంచెం గ్రో అవ్వాలి అనుకున్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్? అంటే మీ బ్రాంచెస్ ఎక్కడున్నాయి, మీ దగ్గర చదువుకోవాలంటే ఏం చేయాలి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ జైన్2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. అండ్ రేపు February 26 నుంచి వైజాగ్లో ద్వారకానగర్ ఫస్ట్ లైన్లో స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ సార్.